శుభములు కలుగు నీకు. రే కుమారా, ఎంతసేపు ఉంటావురా? బా ఏంటి నాన్న నీ నస? లేకపోతే ఈ గదిలో ఏదో డబ్బు బంగారం ఉన్నట్టు, అది మనం దొంగతనం చేయడానికి వచ్చినట్టు ఏంట్రా ఈ పడిగాపులు? హా? నువ్వేమో దిక్కుమాల చూర్ణం ఏదో తెచ్చి తినిపించావు. అక్కడేమో చరణ్ రేఖ కొట్టుకు చచ్చి విడిపోతారనుకుంటే అది జరగకపోగా కొత్త కలయిక ఏదో జరిగిపోయేలా ఉంది. రేఖ ఇందాకటి వరకేమో ఆ చరణ్ గాడితో ఉంది, ఇప్పుడేమో వారాహి చేసుకోబోయేవాడితో ఆ గదిలో ఉంది. నేను వాళ్ళకి కాపలా కాగిపోతే ఈ గదిలో ఏం జరుగుతుందని టెన్షన్గా ఉంది నాన్న. అయినా ఈ హోటల్ మేనేజర్ గాడు వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోగానే ఎవరిళ్ళకు వాళ్ళని తీసుకుపోమని చెప్పాలి గాని, ఇలా కొత్తగా పెళ్ళైన జంటలకు ఇచ్చినట్టు వాళ్ళకో రూము ఏళ్ళకో రూము ఇవ్వడం ఏంట్రా? సరే సరే నువ్వు నాన్న, లోపల ఏం జరుగుతుందో ఒకసారి నేను చూస్తాను. రేయ్, రేఖ స్పృహలో లేదురా, ఇంకా అదేం చేస్తుంది చెప్పు? రేఖ స్పృహలో లేదు నాన్న, కానీ వాడు స్పృహలోనే ఉన్నాడు కదా, అందుకే నాకు ఈ టెన్షన్. ఈయనకి మెలకు వస్తే రేఖతో గొడవపడి విడిపోతారేమో. రేఖ రఘు తన మనిషిని చెప్పేసింది. నా లైఫ్ నాశనం చేశారనే కోపంతో ఈయన రేఖను వదిలేస్తే రేఖ నేను ఇక్కడున్నానేంటి? నువ్వెందుకు ఇక్కడున్నావు? నాన్నోయ్, నాన్న రేఖకి మెలకు వచ్చేసింది, ఇంకేం జరగదులే. థు, పద. పద. చరణ్ గారు, వారాహి, నువ్వేంటి ఇక్కడున్నావు? నేనేంటి ఇక్కడున్నాను? అదే మీకేదో మత్తెక్కినట్టయిపోయి కళ్ళు తిరిగి పడిపోయారు. అందుకే మేనేజర్ ఈ రూమ్లో మీకు మెలకు వచ్చేంత వరకు పడుకోమని చెప్పారు. నిన్న చికెన్ తినగానే నాకేదో అయింది. ఆ చికెన్ పాడైనట్టు ఉంది. ఆ ఫుడ్ తిన్నప్పటి నుంచి ఇలా అయింది. ఏడి ఆ మేనేజర్ ఎక్కడా? చరణ్ గారు, ఇదేంటి లేవగానే రేఖ గురించి మాట్లాడి ఫైర్ అవుతారనుకుంటే ఇలా కూల్గా ఉన్నారేంటి? మేనేజర్, మేనేజర్ సార్, ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఎలా ఉండడం ఏంటండి? అసలు మీరు ఎలాంటి ఫుడ్ సప్లై చేశారు? ఏం సార్, ఫుడ్కి ఏమైంది? ఏం అవడం ఏంటి? మీరు అసలు ఆ ఫుడ్లో ఏం కలిపారు? సార్, మేమేం కలపలేదు సార్. ఎప్పుడు ఇలా జరగదు కూడా. మేము చాలా ప్రికాషన్స్ తీసుకుని ఫుడ్ ప్రిపేర్ చేస్తాం. ప్రికాషన్సా? ఏం ప్రికాషన్స్ తీసుకుంటారు? మీ మీద ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తాను. అది ఫుడ్లో ఇంకేం మాట్లాడుకో. ఏయ్ మేనేజర్! సార్,
మాదేం మిస్టేక్ ఉండదు సార్. మీ ఫుడ్లో ఏ మిస్టేక్ లేకపోతే మీరు ఇలా రూమ్ ఇచ్చి మమ్మల్ని ఎందుకు స్టే చేయిస్తారు? నేను ఇప్పుడే ఫుడ్ సేఫ్టీ వాళ్ళని రమ్మంటాను. సార్ ప్లీజ్ సార్, వద్దు సార్. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది సార్. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. అసలు రూమ్ లో నన్ను ఉంచడం ఏంటి, నిన్ను నా రూమ్ లో ఉండనివ్వడం ఏంటి? సార్ ప్లీజ్ సార్. ఏ మేనేజర్, నాకు స్పృహ ఎందుకు తప్పింది? నేను అన్కాన్షియస్ లో ఉన్నప్పుడు నాతో పాటు నా వుడ్ బి నిన్న రూమ్ లో ఉండనివ్వాలి, కానీ నువ్వు ఇతన్ని నన్ను కలిపి ఒకే గదిలో ఉంచుతావా? నీకు స్పృహ తప్పిందా? సారీ మేడం, మీ వుడ్ బి కూడా స్పృహలో లేరు. వాట్? చరణ్, నీకు కూడా స్పృహ తప్పిందా? నాన్న, వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురుపడగానే వాడు రేఖని లాగి పెట్టి కొట్టి నా జీవితంలోంచి పో అని అంటాడనుకుంటే నీకు స్పృహ తప్పిందా, నీకు స్పృహ తప్పిందా అని అడుక్కుంటారేంటి నాన్న? రే, అంతా నీ అదృష్టం రా, దురదృష్టవంతుడా అని. సారీ సార్, సారీ మేడం. ప్లీజ్ ఇది ఇక్కడితో వదిలేయండి, లేదంటే నా జాబ్ పోతుంది. అసలే పిల్లలు గలవాన్ని. సరే, మాకే ప్రాబ్లం కాలేదు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. చరణ్ గారు, మీకు ఫుడ్ తిన్నాక ఏం జరిగిందో గుర్తుందా? హా, గుర్తుంది. గుర్తుందా? ఏం గుర్తుంది? హా, నేను ఎవరితోనూ గొడవ పడ్డాను. అది ఎవరితోనూ వేరే ఎవరితోనో లేండి. గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయకండి, వదిలేసేయండి, టైం వేస్ట్ అవుతుంది. అవును, కొన్ని విషయాలు గుర్తు చేసుకోకపోవడమే మంచిది. రఘు, నేను ఇందాక నీతో ఏదైనా మాట్లాడానా? అదేం లేదు, నాతో ఏం మాట్లాడలేదుగా. చరణ్ గారికి ఏమీ గుర్తులేదు. మంచిదైంది. రేయ్, చరణ్ గారు నిన్ను చంపు పగులు కొడితే నీకు పౌరుషం లేదంట్రా? అసలు నిన్ను ఉరి ఉరి ఆగరా. నువ్వు అక్కడికి వెళితే ఇదంతా మనం చేసిన పనే అని అనుమానం వస్తుంది. నువ్వు ఉండరా బాబు. లేదంటే ఏంటి నాన్న? వీడేమో గజనీలా అంతా మర్చిపోయాడు, వాడేమో చావు దెబ్బలు తిన్నా మర్చిపోయినట్టు నటిస్తున్నాడు. లేదంటే నువ్వు నన్ను చావు కొట్టావు, దానికి కారణం ఇదని చెప్తాడా ఏంటి? చెప్పకపోతే రేఖ నాకు దగ్గర అవ్వదు కదా నాన్న. రే, చివరికి వాడికి వారాహి దగ్గదని వాడికి తెలుసు కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? మనమేం చేయక్కర్లేదు, వాళ్లే బిల్ పే చేసి బయటికి వెళ్ళిపోతారు. సరే, వెళ్దామా? అయ్యో, బయలుదేరదాం, పదండి, రండి, బయలుదేరదాం, రండి. ఇంకెందుకు దాక్కోవడం, రా బయటికి. ఏంట్రా బయటకు వచ్చావు? మనం లోపలున్నా బయటున్నా పెద్దగా యూజ్ ఏం లేదులే. సూపర్ ఆయుర్వేదిక్ పౌడరు అన్నావు, కొంచెం కలిపితే కొట్టుకు చేస్తారన్నావు. చూసావుగా, చక్కగా కాంప్రమైజ్ అయిపోయి కలిసి వెళ్ళిపోతున్నారు. నిన్ను నమ్ముకున్నాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. రే, నీ కాళ్ళకి చెప్పులేవు కదరా. అంటే నన్ను నేను కొట్టుకోమంటున్నావా? చచి, దిక్కుమాలి చూర్ణం. మత్తు దిగిపోతే మొత్తం మర్చిపోయారు. ఇలాంటి చెత్త చూర్ణాలు మళ్ళీ తీసుకురాకు. ఒరేయ్, ఎక్కువ మాట్లాడావనుకో, ఇదిగో నేను తింటాను ఈ చూర్ణాన్ని, అప్పుడు తెలుస్తుంది నీకు దీని ఫలితం. సర్లే, నువ్వు ప్రయోగాలేం చేయకు. ఫలితం వికటిస్తే ప్రాబ్లం అవుతుంది. పద, వెళ్దాం ఇక. పదా.
నువ్వేం భయపడకు. నువ్వు ధైర్యంగా వెళ్ళు. భయపడుతున్నట్టు నటించు. సరే అక్క. జాగ్రత్త. నీ చెవిలో బ్లూటూత్ ఉన్నట్టు గాని నాతో మాట్లాడుతున్నట్టు గాని ఆ ప్రణయ్కి తెలియకూడదు. వాడు అక్కడే ఎక్కడో దాక్కుని నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. అలాగే అక్క. నీ చుట్టుపక్కల ఏమేమున్నాయి? చెట్లు తుప్పలు ఉన్నాయి. దూరంగా ఏదో ఇల్లుందక్క, చాలా పాత ఇల్లు. సరే, నీకు కనిపిస్తున్న ఇంటి వెనకే ఉన్నాను. నువ్వు వాడు చెప్పిన పాయింట్కి వెళ్ళు. వాడొస్తాడు. వాడు రాగానే వాణ్ణి మాటల్లో పెట్టి నాకు ఫోన్ రింగ్ ఇవ్వు. నేను ఆన్ చేసి మీ మాటలు వింటూ స్పీడ్గా అక్కడికి వచ్చేస్తాను. ఇద్దరం కలిసి వాణ్ణి పట్టుకుందాం. అలాగే అక్క. నేను చెప్పిన పాయింట్కి నువ్వు వచ్చేసావు. మరి మీ అక్క ఇక్కడికి ఎందుకు వచ్చింది? నన్ను పట్టుకోవటానికా? చెప్తా. నేనైతే వాడు చెప్పిన పాయింట్ దగ్గరే ఉన్నానక్క, కానీ వాడింకా రాలేదు. చుట్టూ కూడా ఎవరూ లేరు. సరే, నువ్వు అక్కడే వెయిట్ చేయి. టెన్షన్ పడకు. వాడు వస్తాడు. కానీ వాణ్ణి చూసి పానిక్ అవ్వకు. వాడొచ్చిన ఒక్క నిమిషంలో నేనక్కడుంటాను. వాణ్ణి రోజు పట్టుకుని పోలీసులకు అప్పచెప్దాం. కళ్యాణి, నేను చెప్పిన చోటికి సునైనాను పంపించి నేను తన దగ్గరికి వెళ్ళగానే నువ్వు సడన్గా అటాక్ చేసి నన్ను పట్టేద్దాం అనుకున్నావా? నువ్వు నన్ను పట్టుకోవడానికి స్కెచ్ వేశాను అనుకున్నావు. కాదు, నేనే మిమ్మల్ని ఇరికించడానికి స్కెచ్ వేసి ఇక్కడికి రప్పించాను. ముందు నిన్ను సైలెంట్గా ఇక్కడే వేసేసి వెళ్ళి ఆ సునైనాను లొంగ తీసుకుంటాను. ఆ తర్వాత దాన్ని కూడా ఫినిష్ చేసేస్తాను. ఇంకా రాలేదా? రాలేదక్క. రాకుండా ఏం చేస్తున్నాడు? లేట్ అయ్యే కొద్ది నాకు భయం ఎక్కువైపోతుందక్క. ఎంత త్వరగా వాణ్ణి పట్టుకుంటే అంత మంచిది. అక్క, ఒక్క నిమిషం ఉండు. బా, ఈ టైంలో కాల్ కట్ చేసిందేంటి? ప్లాన్లో లేని పనులు చేయకూడదు. వాడొస్తే నాకెలా తెలుస్తుంది? ఇక్కడెవరో ఉన్నారు. అక్క, నేను ప్రణయ్ గడికి కాల్ చేస్తున్నాను. సునైనా, నీ దగ్గరికి ప్రణయ్ రాలేదు, కానీ నా దగ్గరలో ఎవరో ఉన్నారు.
నీ దగ్గర ఎవరక్క? నీ దగ్గర ఎవరన్నారు? తెలీదు. నువ్వక్కడే ఉండు, నేను నీ దగ్గరకు వస్తున్నాను. అక్క, నాకు చాలా భయంగా ఉందక్క. నీ దగ్గరికి ఎవరొచ్చారు? తెలీదు సునైనా, నేను చూడలేదు. ప్రణయ్ని మనం ట్రాప్ చేద్దాం అనుకుంటే వాడు ఎత్తుకు పై ఎత్తు ఏదో వేశాడు. మనం వాడిని అరెస్ట్ చేయడం కాదు, వాడే మనల్ని ఇక్కడికి రప్పించి ఏదో చేద్దాం అనుకున్నాడు. వాడి ప్లాన్ ఏంటో అర్థం కాకుండా ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. సరే అక్క. మిస్ అయిపోయారు. రే 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 ఎందుకురా నువ్వు ఇలా రేఖ వెనక్కి తిరుగుతూ నన్ను చావకొడుతున్నావు? నీతో పాటు తిరిగి తిరిగి నా తల్లో ప్రాణం తోకలోకి వచ్చేలా ఉంది. తోకదాకొచ్చిన ప్రాణం అట్నుంచి అటు వెనక వెళ్ళిపోయినా నేను మాత్రం రేఖ వెనక వెళ్ళడం మానను. అయినా కొన్ని అద్భుతాలు జరగాలంటే కొంచెం ఎక్కువే కష్టపడాలి నాన్న. అవునరా, ఇది అద్భుతమే, మామూలు అద్భుతం కాదు. రేఖకు నీకు లింక్ అవ్వడం అంటే లిమ్కా బుక్లో ఎక్కించేంత అద్భుతం. ఆ అద్భుతాన్ని నీ కళ్ళ ముందు ఆవిష్కరించాలనే నా ఈ కష్టం. రా నాన్న, రేఖ ఇంటికి వచ్చేసింది, రా. రేఖ, ఏంటలా ఉన్నావు? చరణ్తో కలిసి లంచ్కి వెళ్తానన్నావు, వెళ్ళలేదా? వెళ్ళాను. మరి చరణ్ రాలేదా? వచ్చాడు. మరి ఎందుకంత డల్గా ఉన్నావు? ఏం లేదమ్మా. ఏదైనా ప్రాబ్లం అయిందా? ఏం లేదమ్మా, అంతా బానే జరిగింది. అరుంధతి, నీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను. రేఖ నిశ్చితార్థం అయ్యేంత వరకు నన్ను డిస్టర్బ్ చేయకండి. ఆ నిశ్చితార్థం గురించే మాట్లాడాలంటున్నాను. ఏంటి మంచి డ్రెస్ వేసావు? నువ్వు కూడా బాగా రెడీ అయ్యావుగా. నేను రేఖతో కలిసి షాపింగ్కి వెళ్ళాలి. తనకి డ్రెస్ సెలెక్ట్ చేయాలి. మరి ఇంటి ఆడబిడ్డ కోసం భర్త షాపింగ్కి బయలుదేరితే ఇంటి ఆడది ఇంట్లోనే ఎలా ఉంటుంది చెప్పు? నేను విషయం చెప్పరా? చెప్పు. ఇదివరకు నువ్వు లొట్టి అంటే చాలా కోపం వచ్చేది, కానీ ఇప్పుడు అలా పిలవకపోతే కోపం వచ్చేలా ఉంది. ఓ అవునా? ఆ పిలుపు వినకపోతే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. మీ అమ్మ. ఏంటి? మీ అమ్మ కిందకి చూడు. ఏమైందర్రా? పైనుంచి జంటగా పక్క పక్కనే వచ్చారు, కిందికి రాగానే కాళ్ళు ఎడమైపోయాయా? మొగుడు పెళ్ళాలంటే ముచ్చటగానే ఉండాలి, అప్పుడే చూసే కళ్ళకి సరదాగా ఉంటుంది. ఇదిగో అరుంధతి, ఏంటంత కోపంగా చూస్తున్నావు? నువ్వింక నీ చూపుల్లో వేడి తగ్గించకపోతే ఆ వేడి నీ కూతురి పెళ్లి మీద పడుతుంది.
చూడండి, మీకు కుదిరినట్టుగా ఏదేదో మాట్లాడకండి. అదేదో కాదు, ఇది మాట్లాడాలని నీ దగ్గరకు వచ్చింది. ఏంటది? రేపు నీ కూతురికి నిశ్చితార్థం చేస్తున్నావా లేదా? అది జరగకుండా చేయాలని ఎవరైనా అడ్డుపడితే వాళ్ళని అడ్డు తప్పించైనా నిశ్చితార్థం చేస్తాను. అంత అడ్డం పడిపోయి నీ చేత అడ్డం తొలగించుకునే పనులు ఇక్కడెవ్వరూ చేయట్లేదు. నువ్వు అడ్డం పడకుండా ఉంటే చాలని కోరుకుంటున్నాను. ఇదిగో, మీరు అనవసరంగా మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారు? నా కూతురి జీవితంలో జరిగే శుభకార్యానికి నేను అడ్డం పడతానా? ఒకటి చెప్పు, రేపు నిశ్చితార్థంలో తాంబూలాలు ఎవరందుకుంటారు? ఇలా అంటున్నానని కోపం తెచ్చుకోకుండా కొంచెం తెలివిగా ఆలోచించు. నువ్వా? నీకు పెళ్ళే కాలేదని ఈ ఊళ్ళో అందరికీ తెలుసు. నీ పిన్ని కమల అందుకుంటుందా? ఆవిడ మొగుడు ఎక్కడో అమెరికాలో ఉన్నాడని మొన్న నీ మాటల ద్వారా తెలిసింది. మరి ఎవరు తీసుకుంటారు? ఈ ఇంట్లో ఉన్న మొగుడు పెళ్ళాలు ఎవరు? సార్, మీరు రేపు నాకు రేఖకి ఎంగేజ్మెంట్ జరగబోతుంది, నీకు తెలుసుగా. మీకు తెలుసు మా ఇంట్లో నేను మా నాన్నే ఉంటామని. మాకు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు ఎవరూ లేరు. అందుకే రేపు నా తరఫున పెళ్లి పెద్దగా మీరు రావాలని అడగడానికి వచ్చాను. నేనా? మీరంటే మీరు ఒక్కరే కాదండి, మీ కుటుంబం అంతా.